ప్రభుత్వం మారిందా జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు, వైజాగ్ ఉంది కదా, ఎర్ర బస్సు దిగే చోటకి ఎయిర్ బస్సు అవసరమా, మేము వచ్చిన తర్వాత దీన్ని ఆపుతాం, ఈ భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడాడు. తర్వాత 2023 ఆఖరిలో శంకుస్థాపన చేసి మనమే కట్టేస్తున్నాం అన్నట్టుగా మొదలెట్టాడు. మళ్ళీ మనం వచ్చి పూర్తి చేసేస్తాం అని చెప్పాడు. ప్రభుత్వం మారిపోయింది. వీళ్ళు 16 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ వేసేసారు. వచ్చి జూన్ నాటికి యాక్టివిటీస్ మొదలైపోతాయి. దాంట్లో నిన్న విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ఇంకా ఇతరులు ఆ ఫ్లైట్ లో మొట్టమొదటి ఫ్లైట్ దిగింది. ఆ విమానాశ్రయంలో గౌరవం ఇవ్వాల్సిన ఆ గౌరవ సత్కారం కూడా చేశారు. వాటర్ ఫౌంటైన్ ద్వారా అన్ని చేశారు. అక్కడ రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ఈ విమానంలో ఎయిర్పోర్ట్ చేరుతుండగా ల్యాండ్ అవుతున్నప్పుడు అనౌన్స్మెంట్, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకుంటున్నాం అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ హృదయం పులకించింది, రోమాంచితమైంది, బూస్ బంప్స్ వచ్చినాయి. ఒక ప్రౌడ్ మనందరికీ, మన రాష్ట్రానికి గర్వకారణం ఇది. అంతర్జాతీయ విమానాశ్రయం అతి తక్కువ వ్యవధిలో మనం రెడీ చేసుకోగలిగాం అనేటువంటిది ఒక గర్వించదగ్గ క్షణాలు. దాన్ని సడన్ గా వీళ్ళు ఒక ట్వీట్ పెట్టాడు, దాని గురించి మాట్లాడుతూ మొదలెట్టాడు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాడు. సిగ్గుందాలకి ఏమన్నా అసలు వాళ్ళ అధికారం కోల్పోయి ప్రజలు ఊసి సంవత్సరాల పైన అయింది. తనకున్న 5 సంవత్సరాల్లో దాన్ని ఎప్పుడో మూలమాడేశాడు. ఏంటండి ఇక్కడ అతను ఒక విధ్వంసకారుడు. పోల్చడమే కానీ నిర్మించడం అతనికి ఇష్టం ఉండదు. నిర్మించడం తెలియక కాదు, నిర్మించడం ఇష్టం ఉండదు అతనికి. అతని టీం అంతా కూడా అలాగే పనిచేస్తారు. విధ్వంసమే, కూల్చడమే. ఒకే ఒక పని చేసాడు. తన కోసం ఒక అంతఃపురాన్ని నిర్మించుకున్నాడు.